ఓం నమో వెంకటేశాయ. పిఎస్ఎస్ఎం లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లటానికి పత్రిజీ సంధించిన బ్రహ్మాస్త్రమే పిఎంసి ఛానల్. ఒకసారి ఆ ఛానల్ గట్టిగా క్లాప్ చేసుకుందాం. మరి ఎంతో అద్భుతంగా ఛానల్ ప్రజల్లోకి వెళ్తుంది. మరి అలాంటి ఛానల్కి సపోర్ట్గా పత్రిజీ మరి హనుమంతరాజు గారి నేతృత్వంలో మరి 2021లో ద పిఎంసి ట్రస్ట్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ట్రస్ట్ స్టార్ట్ అయినప్పుడు పత్రి సార్ ఏం చెప్పారంటే, ఇది పిఎంసి ట్రస్టు పిఎంసికి బ్యాక్ బోన్గా ఉంటుంది అని చెప్పారు. మరి పిఎంసికి బ్యాక్ బోన్గా ఉండటంతో పాటు పిఎస్ఎస్ఎంలో ఎక్కడ ఎలాంటి ధ్యానానికి ఎలాంటి అవసరం ఉన్నా కూడా ద పిఎంసి ట్రస్ట్ నుంచి అందాలి, ఇది సెంట్రలైజ్డ్ ట్రస్ట్ అని చెప్పడం జరిగింది. మరి అలా అందాలి అని అంటే మరి ఆ ట్రస్ట్ని మనం బలపరుచుకోవాలి. మరి దాని గురించే మనం మరి 2022 నుంచి బ్రాండ్ అంబాసిడర్స్ని తీసుకోవడం జరిగింది. మరి ఆ బ్రాండ్ ప్రతి సంవత్సరం మరి బ్రాండ్ అంబాసిడర్ మీట్స్ అని పెట్టుకుంటూ శక్తి క్షేత్రాల్లో మరి 10 మీటింగ్స్ కంప్లీట్ చేసుకుని ఇప్పుడు తిరుపతిలో మరి ఈ ధ్యాన యజ్ఞంలో 11వ మీటింగ్ మనం జరుపుకుంటున్నాము. పిఎంసి ట్రస్ట్ అభివృద్ధిలో బ్రాండ్ అంబాసిడర్స్ పాత్ర చాలా కీలకం. మరి ఎంతోమంది చక్కగా బ్రాండ్ అంబాసిడర్స్గా ఉంటూ వాళ్ళు ఎంతో ఆనందాన్ని పొందుతున్నారు. మరి అంటే ఆ శక్తి క్షేత్రాలకి రావటం ద్వారా చక్కగా మరి అక్కడ కొత్త ప్లేసెస్ చూస్తూ అక్కడ 3 రోజుల పాటు సంగీత ధ్యానంలో పాల్గొంటూ మరి ఈ పిఎంసికి కనెక్ట్ అయ్యి వర్క్ చేయటం ద్వారా వాళ్ళు ఎంతో ఆనందాన్ని పొందుతున్నారు. వాళ్ళ అనుభవాలను మనం విందాం తర్వాత. మరి అలా మనకి ఇప్పుడు 350 మంది వరకు అంబాసిడర్స్గా వచ్చారు. మరి అది సరిపోదు, ఎందుకంటే మన లక్ష్యం పెద్దది. ఒక ఛానల్ మరి పిఎంసి బీబీసీ వెళ్ళాలి, బీబీసీ అంతటా అవ్వాలి అని పత్రిగారి సంకల్పం. మరి ఛానల్ ద్వారా అందరికీ ఆ ధ్యానము మరి శాకాహారం వెళ్ళాలి అన్నది సార్ సంకల్పం. మన లక్ష్యం పెద్దది కనుక మనం అంటే ఇందాక భూపతిరాజు గారు చెప్పారు 5,000 మంది అని. అది మన బిగ్ విజన్ అనుకుంటే మరి నెక్స్ట్ మీటింగ్కి నెక్స్ట్ బిఐఎం మీటింగ్ కల్లా ఒక 1000 మెంబర్స్ అంబాసిడర్స్ అవ్వాలి మనకి. ఇప్పుడు చూడండి, పత్రిగారు ఆ రోజు 40 సంవత్సరాల క్రితం ఒకళ్ళతో మొదలుపెట్టి 10 మందితో మొదలుపెట్టి ఈరోజు ఈ మూమెంట్ ఇంతవరకు వచ్చింది అంటే ఎంతోమంది కృషి ఎంతో బాధ్యత తీసుకున్నారు కనుకనే ఈరోజు ఈ మూమెంట్ ఇంతవరకు వచ్చింది. అలాగే ఇక్కడ ఈ యజ్ఞం జరగటానికి కూడా మరి ఎంతోమంది సమిష్టి కృషి కారణం. ఇక్కడ మరి డైరెక్టర్స్ అయితే కొత్తగా మరి పిఎంసీలోకి వచ్చిన డైరెక్టర్స్ కానీ ఇంతకు ముందున్న డైరెక్టర్స్ కానీ అలాగే ట్రస్టీస్ కానీ ఎంత అద్భుతంగా వర్క్ చేశారో మాటల్లో చెప్పలేం. అసలు వాళ్ళ కాళ్ళు కడిగి నీళ్లు చల్లుకోవాలి అనిపించినంత అద్భుతంగా వర్క్ చేశారు. మరి వాళ్ళే కాదు, ఇప్పుడు మనకి జక్కా రాఘారావు గారు, సంగీత బాబు గారు, ఇంకా మధు గారు, ఇంకా ఇలా సతీష్ గారు, ఇలా ఎంతమంది అలాగే ఇక్కడికి వచ్చి సేవాదళ వర్క్ చేస్తున్నారు. ఇలా ఇంతమంది సమిష్టిగా మనం వర్క్ చేస్తే ఇంత అద్భుతంగా మనం ఇక్కడ 7 రోజుల పాటు ధ్యానయజ్ఞం నిర్వహించుకుంటున్నాం. ఎంత వైభవం అండి ఇది, ఎంత అద్భుతంగా మరి మనం ధ్యానంలో పాల్గొంటున్నాం. నాకు అనిపించింది పత్రి సారు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో ఈరోజు. అంటే నా పిల్లలు ఎప్పుడు కూడా పిల్లలు తల్లిదండ్రులు మించి అయితే కనుక తల్లిదండ్రులకు అంతకన్నా కావాల్సింది ఏముండదు. అలాగే గురువు కూడా శిష్యుడు తనకన్నా మించి ఉంటే అంటే తనంతటి వాడు అవ్వాలని ప్రతి గురువు కోరుకుంటారు. మరి ఈరోజు సార్ లేకపోయినా కూడా ఇంతమంది సమిష్టిగా మనందరం కలిసి ఇక్కడ ఈ యజ్ఞం ఇంత అద్భుతంగా చేసుకుంటుంటే మరి పత్రిగారు చాలా ఆనందిస్తారు. అలాగే మరి ఈరోజు మనం పిఎంసి స్టార్టింగ్లో ఏం లేని టైం నుంచి మరి షేర్ హోల్డర్లు ఎంతోమంది చక్కగా వాళ్ళు మరి దానికి సపోర్ట్ ఇచ్చారు. ఛానల్ ఇంతవరకు ఎంతో అద్భుతంగా నడుస్తుంది. ఇప్పుడు అంబాసిడర్స్ చక్కగా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మరి ప్రతి ఒక్కరూ అంబాసిడర్గా బాధ్యత తీసుకుంటే అంటే ఒక 20-30 మందికి ఒక అంబాసిడర్ ఉండి బాధ్యత తీసుకుంటే మరి మనం ఒక 1000 మంది ఫస్ట్ అనుకుందాము నెక్స్ట్ మీటింగ్కి, తర్వాత ఒక 5,000 మంది అయితే అప్పుడు పిఎంసి ఏంటి మన పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఎలాంటి కార్యక్రమం అయినా మనం ఎంతో ఈజీగా చేసుకోగలుగుతాము. ఇక్కడ అంటే
బాధ్యత తీసుకుంటే చాలా ఈజీ అండి. అంబాసిడర్ అంటే పెద్ద ఏదో కష్టపడాల్సిన అవసరం లేదు. జస్ట్ పిఎంసిని గురించి వాళ్ళు ఉన్న ప్లేస్లో మరి అందరికీ దాని గురించి తెలియచేయటమే. ఇలా ఒక కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు మన ధ్యానంలోకి, వాళ్ళందరికీ ఇలాంటి ఛానల్ ఒకటి ఉంది, చక్కగా మీరు ఛానల్ చూడండి అని కొత్త వాళ్ళకి పిఎంసిని పరిచయం చేయాలి. మరి అలాగే అక్కడ ఎంతోమంది అనుభవాలు ఆ ప్రాంతంలో ఎంతోమంది అనుభవాలు, మంచి అనుభవాలు ఉంటాయి. మళ్ళీ వాళ్ళని చక్కగా పిఎంసిలో అనుభవాలు వచ్చేలాగా చూడాలి. అలాగే పత్రికారు వీడియోస్ కానీ ఎంతో మంది మరి జ్ఞానము, ఆ వీడియోస్ బాగున్నాయి అన్నీ కూడా మనము అందరికీ పంపించటం, మనకు తెలిసిన వాళ్ళందరికీ పంపించినప్పుడు మరి ఆ సబ్స్క్రైబ్ పెరిగినప్పుడు ఎంతోమంది మరి ఆ వీడియోస్ చూస్తారు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఇంత అద్భుతంగా ఇంట్లో కూర్చుని చక్కగా ధ్యానం చేసుకుంటూ మన జ్ఞానాన్ని పొందుతూ ఎంతోమందికి జ్ఞానాన్ని అందిస్తోంది ఒక ఛానల్. మరి దానికి మన వంతుగా ప్రతి నెల ఒక 100-200 మనం సపోర్ట్ చేయాలి అన్నప్పుడు అది ఎవరికి పెద్ద కష్టం కాదు. అలా అందరిలో ఒక అవేర్నెస్ కల్పించి ఒక 20-30 మంది మరి అలా అందించే వాళ్ళకి ఒకరు అంబాసిడర్గా నిలబడి బాధ్యత తీసుకుంటే మరి ఈ వర్క్ చాలా ఈజీగా అవుతుందండి. చాలా ఈజీగా ఆడుతూ పాడుతూ హ్యాపీగా చేసుకోవచ్చును. మరి చక్కగా మన శక్తి క్షేత్రాల్లో 1000-5000 మందితో మరి ఇలా 3 రోజుల కార్యక్రమం పెట్టుకున్నాం అనుకోండి, ఎంతో పెద్ద పండగ అది కదా మన మూమెంట్లో. కనుక మరి అందరూ వీలైన ఎవరైతే అంబాసిడర్గా నిలబడి వాళ్ళు చేయగలరో వాళ్ళందరూ కూడా అంబాసిడర్స్గా నిలబడండి. పిఎంసిని గురించి అందరికీ తెలియచేయండి, మన బాధ్యత అంతే. ఇలా ఒక ఛానల్ ఉంది, చక్కగా చూడండి, దీనికి కొంత సపోర్ట్ ఇవ్వండి, మరి వీడియోస్ షేర్ చేయండి అని మనం వాళ్ళందరికీ తెలియచెప్పటమే మన బాధ్యత అండి. మరి అంబాసిడర్స్ అందరూ కూడా ఎంతో అద్భుతంగా మన ట్రస్ట్కి సపోర్ట్ని అందిస్తున్నారు. మరి ఛానల్ ఎంతో అద్భుతంగా ముందుకు వెళ్తుంది. మరి అలాగే ఎక్కువ మంది అంబాసిడర్స్ కావాలని కోరుకుంటున్నాను. షేర్ హోల్డర్స్కి, అంబాసిడర్స్కి, అలాగే పిఎంసికి సపోర్ట్ అందిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.